మీరు మీరు బాగున్నారండి పద్ధతిగానే. థ్యాంక్స్ అండి. శారీ కట్టుకోవచ్చు కదండి. ఇంకా పద్ధతిగా ఉండేవారు కదా. అంటే ఆఫీస్ నుండి డైరెక్ట్గా వచ్చాను, సో కుదరలేదు. ఆడవాళ్ళకి ఉద్యోగం ఏంటంటే పద్ధతి విరుద్ధంగా. ఇప్పుడు పెద్దలు ఊరికే చెప్పలేదు కదండి, ఒకళ్ళు సంపాదించాలి, ఇంకోళ్ళు ఇల్లు చక్క పెట్టాలి, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం అవి చూసుకోవచ్చు కదా. నా మాటిని ఎద ఉద్యోగం మానేది చెప్తాను. దాందేం భాగ్యం అండి, అలాగే చేద్దాం. మీరు చక్క పెట్టండి, నేను సంపాదిస్తాను. ఇదేం బాగలేదండి, పద్ధతికి విరుద్ధంగా ఉంది. పద్ధతిగా వచ్చారు, పద్ధతిగా కాఫీ ఇచ్చాను. మీరు పద్ధతిగా వెళ్ళలేదంటే పద్ధతి మార్చి పంపించాల్సి వస్తుంది. ఇక్కడ పద్ధతి ఎప్పుడు పొంజలు తెలుస్తాం కన్నా కూడా. ఇన్ఫోసిస్లో చేస్తానండి, నెలకు 70,000 సంపాదిస్తాను. మీరు? నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుంటానండి. అంతేలేండి. నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్ అంట కదా, షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ బాగానే కూడా పెట్టుంటారు. అదే ఇల్లు బాగుందండి, మరి పొలం గట్రా నగా నట్రా అంటే ఒకతే అమ్మాయి అంట కదా, బాగానే పెట్టుంటారులేండి. మీరు నా కోసం వచ్చారా, ఆస్తి కోసం వచ్చారా? అదే అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారులేండి, మనకెందుకు. కట్నం ఎంత ఇస్తున్నారండి? అదే బిజినెస్ ప్లాన్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అందుకని. చెప్పండి బ్రదర్. Do you smoke? No. నాకు కూడా స్మోకింగ్ నచ్చదు. బూజింగ్ మరి? వన్స్ ఆర్ ట్వైస్ హాస్టల్లో ఉన్నప్పుడు. ఓ ట్రై చేశారా? నో ఇష్యూస్. ఈవెన్ ఐ లవ్ బూజింగ్ బట్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. ఇంకా నాకు ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే ఇష్టం. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ పువ్వు ఉంటుంది, కొయ్యక ముందర ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉంటుంది. అదే కోసామనుకోండి కలర్ పోద్ది, వాడిపోద్ది. ఆర్ యు వర్జిన్? యాక్చువల్లీ నా లాంటి దొరకడం యు ఆర్ లక్కీ. ఎడ్యుకేటెడ్, హ్యాండ్సమ్ అండ్ మోర్ యూఎస్ సంబంధం. సో వాట్ డూ యూ థింక్? I think I'm happy staying unlucky. Excuse me? What do you mean? You just said no to me? Yes. ఎందుకంటే మీరు ఎడ్యుకేటెడ్ బట్ నాట్ మ్యానర్డ్. యూర్ హ్యాండ్సమ్ బట్ అబ్సెస్డ్. ఎస్ సంబంధమే కానీ సంస్కారం లేదు. ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ అండి. మరి మీరు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇప్పుడే కంప్లీట్ చేశాను. రైట్ నౌ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు చెప్పారండి. ఓకే, మీరు చెప్పండి, వై సాఫ్ట్వేర్? ఇంట్లో వాళ్ళందరూ అదే చేశారండి. ఫ్యూచర్ బాగుంటుందని నేను జాయిన్ అయిపోయాను. మరి పెళ్ళి? ఇంట్లో వాళ్ళకి నచ్చితే నాకు ఓకే అండి. ఇంట్లో వాళ్ళది కాకుండా మీకంటే ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయండి? అభిప్రాయాలు అవి ఎందుకండి, అమ్మ నాన్న ఉండగా. తాళి మీరు కడతారా లేక అమ్మ నాన్న అండి? ఏం మాట్లాడుతున్నారండి? నాన్నగారు ఇది విన్నారా? కామ్గా ఉన్నారేంటండి, ఏదైనా మాట్లాడవచ్చుగా. ఏం మాట్లాడా కూడా తెలియట్లేదండి. మీరు ఫోటోల కన్నా ఎదురుగానే బాగున్నారండి. మీరు ఫోటోల కంటే ఇక్కడ ఇంకా ఏజ్డ్గా ఉన్నారండి. ఇది నా మొదటి పెళ్లి చూపుల కోసం తారకరామ కోడాక్ రీల్ స్టూడియోలో తీయించుకున్నదండి. దీంతో నా డబుల్ సెంచరీ అయిందండి. ఐఎమ్ సో లక్కీ. నాన్న ఇంకొకసారి పెళ్లి చూపులు అంటే ఏం చేస్తాను నాకే తెలియదు. మా తల్లి కదూ, ఈ ఒక్క సంబంధం చూడమ్మా, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. ఓకే, లాస్ట్ టైం. ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ నన్ను ఫోర్స్ చేయొద్దు. కాఫీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో వాట్ డూ యూ డూ? ప్రీవియస్లీ వెల్స్ ఫార్గోలో జాబ్ చేసేవాడిని. నౌ ఐమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కంపెనీ, కైండ్ ఆఫ్ స్టార్ట్అప్. ఐ హర్డ్ యూఆర్ ఇంటూ ఫ్యాషన్ డిజైన్. యా, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. వెల్, ఇలా కట్టేసి కూర్చోబెడితే చాలా ఇబ్బందిగా ఉంది కదా.
యాక్చువల్లీ నేను అలాగే ఫీల్ అవుతున్నాను. వై డోంట్ వి గో ఫర్ ఎ వాక్? చూసారు కదండి వీడియో, నచ్చిందా? దో మేము ఒక ఫన్నీ యాంగిల్లో ఈ కాన్సెప్ట్ చూపించిన ఇందులో చాలా సీరియస్ ఇష్యూ ఉందండి. ఒక అమ్మాయి నలుగురితో మాట్లాడితేనో, నలుగురిని కలిస్తేనో, లేదా 4 పెళ్లి చూపుల్లో కూర్చుంటేనో అమ్మాయి క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి చూస్తుంటారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తుంటారు. ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడంలో నలుగురిని కలవడం, నలుగురిలో మాట్లాడడం తప్పలేదండి. ఎందుకంటే లైఫ్లో ఒకసారి పెళ్ళయ్యాక రివైండ్ బటన్ ఉండదు. మనకు నచ్చిన వీడియో అనుకోండి, ఏ ఎలిమెంట్ బాగుందో అక్కడ వరకు రివైండ్ చేసుకొని చూడొచ్చు. కానీ లైఫ్లో అలా పాసిబుల్ కాదు. సో ఇలాంటి డైనమిక్ మెసేజ్తోనే కాదేలని మూవీ రిలీజ్ అవుతుంది. సో అమ్మాయిలందరూ వెళ్ళి చూడండి. అమ్మాయిలు ఒక్కరే కాదండి, మీకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, మీకు సూటబుల్ అయిన లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి మూవీ చూడండి, మీకు నచ్చచ్చు ఈ వీడియోలాగే.